జూన్ 13 తెల్లవారుజామున 4 గంటల సమయంలో విజయలక్ష్మి అలియాస్ శిరీష ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది. బంగారు భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్న ఆమె అర్ధాంతరంగా బలవంతంగా తనువు చాలించింది. జీవితంలో ఎదగాలని ఆశ, ఆ ప్రయత్నంలో జరిగిన పరిచయాలు శిరీష జీవితాన్ని మలుపులు తిప్పాయి. లేని బంధాలను కల్పించుకుని ఉన్న బంధాలకు దూరంగా వెళ్ళిపోయింది. ఆమెకు రాజీవ్, శ్రవణ్, నందు, నవీన్ లాంటి వాళ్లు శిరీషతో ఆడుకున్నారు. సహాయం చేస్తాడనుకున్న ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా మృత్యువులా వెంటాడారు. విజయలక్ష్మి అలియాస్ శిరీష 13 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఆచండకు చెందిన ఆరుమిల్లి సతీష్ చంద్రను పెళ్లి చేసుకుంది. బంగారు భవిష్యత్తు కోసం భర్తతో కలిసి తాను కష్టపడాలనుకుంది. బ్యూటీషియన్గా హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టింది. భర్త, కూతురుతో కృష్ణానగర్లో నివాసం. చనిపోయే నాటికి కుమార్తెకు 12 ఏళ్లు. కెరీర్లో ఎదగడానికి చేసిన ప్రయత్నాలు శిరీష జీవితాన్ని మార్చేశాయి. అమ్మాయికి ఎప్పుడు సంపాదించుకోవాలి, పైకి రావాలనే కాదండి, మా అమ్మాయికంటూ బ్యాడ్ నేమ్లు అంటూ ఏమీ లేవండి. బ్యూటీషియన్గా కెరీర్ నిర్మించుకుంటున్న శిరీష ఫేస్బుక్లో అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకుంది. అలా 4 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైన వల్లభినేని రాజీవ్ కుమార్ శిరీష జీవితంలో ఊహించిన ట్విస్ట్లు ఇచ్చాడు. రాజీవ్ షేక్పేట్లోని రాజీవ్ ఫోటోగ్రఫీ సంస్థకు ఓనర్. ఆ సంస్థలో బ్యూటీషియన్ కమ్ మేనేజర్గా చేరిన శిరీష కొత్త బంధాల్లో కూరుకుపోయింది. రాజీవ్తో పెరుగుతూ పోయిన సాన్నిహిత్యం తన జీవితాన్ని ఊహించిన మలుపులు తిప్పుతుందని ఆమె ఊహించలేదు. మొదట్లో రాజీవ్ ప్లాను శిరీషతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ, బికాజ్ షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి తను తేజస్విని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎందుకంటే ఈమె ఎట్లాగో మ్యారీడు, ఈమెను మ్యారేజ్ చేసుకోవడం వీలు పడదు కాబట్టి ఆమెను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతో రిలేషన్షిప్ పెట్టుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అది ప్రాబబ్లీ హీ డిడ్ నాట్ లైక్ ది వే షీ వాజ్ కండక్టింగ్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఆ డిఫరెన్సెస్ వచ్చాయి, తనని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టాడు అన్నట్లు. అది 4 ఏళ్ల పరిచయంలో శిరీష రాజీవ్తో బాగా సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. అతనిని ఏకవచనంతో పిలిస్తే కూడా తట్టుకోలేనంత అభిమానించింది రాజీవ్ను. ఆమె ఆడియో టేప్లో ఈ విషయం స్పష్టమవుతోంది. రాజీవ్ తనతో డబుల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని గుర్తించలేకపోయింది. ఆడంటావేంట్రా, చంపేస్తాను. ఆడు మనోడైతే రాజీవ్ వచ్చిన. శిరీష జీవితంలో కీలక మలుపు తిప్పిన కీలకమైన వ్యక్తి తేజస్విని. ఏడాది క్రితం రాజీవ్ జీవితంలోకి తేజస్విని ఎంటర్ అవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. శిరీషతో రిలేషన్షిప్లో ఉన్న రాజీవ్ తేజస్వినితో లవ్ స్టోరీ నడిపాడు. అయితే రాజీవ్ను పెళ్లి చేసుకుందామనుకున్న తేజస్విని శిరీష వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాణాలు పోయేంత వివాదానికి బీజం వేసింది. అయితే రాజీవ్ను కాకుండా కేవలం శిరీషనే దోషిగా చేసే ప్రయత్నం చేసింది తేజస్విని. ఆ టైంలో శిరీష లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు శ్రావణ్. దాదాపుగా 3 ఏళ్ల నుంచి పరిచయం ఇతనికి, రాజీవ్కి ఫేస్బుక్లో. ఆ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది 3 years నుంచి కూడా. అయితే 1 year బిఫోర్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు దే మెట్ ఫిజికల్లీ. ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి ఇతనికి వేరే అఫైర్ ఉందనే విషయము ఆ అమ్మాయికి ముందుగా తెలియదు. ఇది తెలిసినప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. శిరీష మిస్టరీ డెత్ లో A1 నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ది కూడా వైకుంఠపాడిలో పాము పాత్రే. నల్గొండ జిల్లాకు చెందిన శ్రావణ్ ఎస్ఐ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు శిరీషతో సంవత్సరం క్రితం పరిచయం అయింది. తేజస్వినితో వివాదాన్ని పరిష్కరించడానికి శ్రావణ్ సహకారం తీసుకుంది శిరీష. అయితే ఆత్మీయుడిగా నమ్మిన శ్రావణే ఆమె మిస్టరీ డెత్ లో A1 నిందితుడు కావడం పెద్ద ట్విస్ట్. ప్రభాకర్ రెడ్డి శిరీష్పై దగబడ్డానికి ఓ విధంగా శ్రావణే కారకుడయ్యాడు. తేజస్విని తోటి గొడవ స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ హ్యాస్ బికమ్ హెల్. కాబట్టి ఎట్లయినా మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, పోలీస్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలంటే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ శ్రవణ్ అనేవాడు ఇతనికి బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నట్టుగా దీంట్లో ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తున్నది. ఈ శ్రవణ్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇతను గతంలో కూడా కొంత ఈ డిబ్యాచులరీ దీంట్లో ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడని మనకి తెలుస్తున్నది. ఈజ్ నాట్ ఏ గుడ్ క్యారెక్టర్ as far as the conduct is concerned. శిరీష జీవితంలో అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చింది కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి. శ్రావణ్తో ఉన్న ఫ్రెండ్షిప్తో ప్రభాకర్ రెడ్డి తనకున్న సమస్యల్ని తొలగిస్తాడనుకుంది శిరీష. రాజీవ్, శ్రావణ్ ప్రభాకర్ రెడ్డిని గుడ్డిగా నమ్మి అర్ధరాత్రి అపరాత్రి అని ఆలోచించకుండా కుకునూరుపల్లి వెళ్ళింది.
అక్కడ ప్రభాకర్ రెడ్డి చేతిలో తీవ్రంగా భంగపడి ప్రాణాలు పోగొట్టుకుంది. అండగా నిలబడతాడనుకున్న ఎస్ఐ శిరీష నిండు జీవితాన్ని బలిగొన్నాడు. వీళ్ళని ట్రాప్ చేసి ఆ ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్ళి మనం అక్కడ మాట్లాడుకొని టోటల్గా ఏం చేస్తే దీనికి సమస్య పరిష్కారం వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఇన్నోసెంట్గా ఇతను చెప్పిన దాన్ని నమ్మి అతనితో పాటు, ఎందుకంటే మనం ఒక ఎస్ఐ గారి హెల్ప్ తీసుకోవాలనుకున్నప్పుడు డే టైం వెళ్తాము అక్కడ వెళ్ళి కలవడానికి, కానీ ఇది రాత్రి 11:30కి అట్లా అక్కడికి రీచ్ అవ్వడం, మళ్ళీ 11:30 నుంచి 2:30 వరకు అక్కడ ఉండడం, ఇదంతా కూడా అది ఒక ప్రీ ప్లాన్డ్గా. రాజీవ్, శ్రావణ్, ప్రభాకర్ రెడ్డితో పాటు శిరీష జీవితంలోకి అనుకోని అతిథుల్లో వచ్చిన వ్యక్తులు నందు, నవీన్. తేజస్విని కేసులో వాళ్ళిద్దరి సాయాన్ని కోరింది శిరీష. నందు, నవీన్ కూడా శిరీషపై ఎలాంటి గౌరవం లేదని లీకైన ఆడియో టేపులతో తేలుతోంది. చెప్పు ఏమని చెప్పారా దాన్ని? తిట్టాను, ఓకేనా? నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? అని చెప్పావా? ఏం మాట్లాడాల, అవి ఆడ తెలిసి ఏడు తెలుసు అన్న ఇది అంది. అందరినీ శిరీష నమ్మింది. ప్రతి ఒక్కరూ ఆమెను నమ్మించారు. పేక మేడల్లాంటి లేని అనుబంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్న విజయలక్ష్మి అలియాస్ శిరీష చివరకు ఆశ్రయిన బంధువులకు, బంధాలకు దూరమైపోయింది. బ్యూటీషియన్ శిరీష చనిపోయి వారం దాటిపోయింది. ఆమెది ఆత్మహత్యగా పోలీసులు తేల్చేశారు. అదే కేసులో కీలక పాత్రధారి కోకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది సూసైడ్గానే రుజువైంది. అయితే ఇప్పటికీ శిరీష మిస్టరీ డెత్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. రోజుకో విషయం, ఒక్కో కొత్త పాత్ర వెలుగులోకి వస్తోంది. లేటెస్ట్గా ఆడియో టేపుల్లో వినిపిస్తోన్న నందు, నవీన్ ఎవరు? ఈ కేసులో తేజస్విని పాత్ర ఎంతవరకుంది? బ్యూటీషియన్ గా కెరీర్ ను డెవలప్ చేసుకుందామనుకున్న శిరీషకు 4 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి రాజీవ్. శిరీషకు అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఆర్జే ఫోటోగ్రఫీ ఓనర్ అయిన రాజీవ్, శిరీష మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అయితే ఈ 4 ఏళ్ల పరిచయంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఆ రిలేషన్షిప్ ను సీరియస్ గా తీసుకున్న శిరీష రాజీవ్ జీవితంలో కొత్తగా వచ్చిన తేజస్వినితో వైరం పెంచుకుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లే స్థాయిలో ఇద్దరి మధ్య వివాదం ముదిరిపోయింది. ఈ తేజస్విని తోటి గొడవ స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ హ్యాస్ బికమ్ హెల్. కాబట్టి ఎట్లయినా మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, పోలీస్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలంటే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు. తేజస్వినితో వివాదాన్ని పరిష్కరించుకోవాలి అనుకున్న శిరీష ఎంతో మంది సాయం కోరింది. అయితే ఈ కేసులో ఎంతో కీలకమైన తేజస్విని పాత్రపై సరిగ్గా విచారణ జరపలేదని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు, వాట్సాప్లో బెదిరించుకున్నారు. అయితే పోలీస్ కేసుల వరకే తేజస్విని పాత్ర పరిమితమైందా? ఆ కేసులో ఆమె అసలు పాత్ర ఏంటనేది ఆమెను విచారిస్తే బయటపడుతుందని శిరీష బంధువులు అంటున్నారు. మా అమ్మాయిని అంతలాగా చూపించే వాళ్ళు ఆ తేజస్విని అమ్మాయిని కూడా చూపించాలి కదండి. ఆ అమ్మాయిని ఒక్క పాయింట్లో, ఒక్క మాట, ఒక్క మనిషిని కవరన్నా వేసి మనిషిని చూపెడతారు కదా, ఆ అమ్మాయిని మనిషిని చూపెడతారు. మమ్మీకి ఎవరో మమ్మీ కాల్ చేసి చెప్పేది ఎవరికో నా మీద ఎవరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఎవరో తేజస్విని అనే అమ్మాయి పోలీస్ కేసు పెట్టిందంట అమ్మ మీద, అంత విన్నాను. శిరీష చనిపోయిన తర్వాత కొన్ని ఆడియో టేపులు బయటకొచ్చాయి. మొదటి టేపులో శిరీష మాట్లాడిన నవీన్ ఎవరు? రాజీవ్ తనకు మధ్యకు రాకుండా తేజస్విని బెదిరించాలని శిరీష నవీన్ కోరింది. ఇంతకీ ఈ నవీన్ తో శిరీషకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? శిరీష కేసులో అతని పాత్ర ఏంటి? ఈ కేసుకు సంబంధించి అతనికేం తెలుసు అనేది పోలీసుల విచారణలోనే తెలుస్తుంది. హలో హలో డార్లింగ్, చెప్పు చెప్పు. డార్లింగ్ అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడలేదు. హలో, వాడు ఇందాక మాట్లాడింది నీతోనే కదా? గుర్తుందా? శిరీష ఇందాక మాట్లాడా కదా బాబు బాలకృష్ణ, నాకైతే గుర్తుంది. మీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. ఓకేనా, నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే, నేను నవీన్ మాట్లాడేది. నువ్వు రికార్డింగ్ కాల్ పంపించమన్నావు అని నువ్వే కదా? నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించు, కావాలంటే నెంబర్ చెప్తాను నేను. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది దాన్ని అయితే గలీజ్ ఓకేనా? ఇచ్చాడు కానీ నాకు ఆ రికార్డ్ కావాలి. అది నాకు ఓకే. తను నీకేమైతే నీకు ఫ్రెండ్ అవుతా, నీకు ఎన్ని అవుతా?
ఎనిమి నా ఎనిమి అది. ఓకే, ఇంక నువ్వు హ్యాపీగా ఉండు, అంత టార్చర్ చూపెట్టాను దానికి. శిరీష, రాజు, తేజస్విని ట్రయాంగిల్ స్టోరీలో వెలుగులోకొచ్చిన కొత్త పాత్ర నందు. తనను తాను హైదరాబాద్ తోపని ప్రకటించుకున్న నందు పాత్రేంటి? శిరీష కథను ఎలా తెలుసు? రాజీవ్తో ఇతని సంబంధాలేంటి? తేజస్విని డీల్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? నందుని విచారిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. హలో హలో వాడు ప్రతి కాల్ రికార్డ్ చేసుకున్నా అన్నాడు నాతో. లైన్ లో ఉంటూ తనకి ఫోన్ చేసి కలుపుతా, నువ్వు కామ్గా ఆహా, ఇంకా కెలుగుతో ఇంకా మళ్ళీ అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటుంది, చేసి పెడుతుంది. ఏం కాదు, నేనున్నా కదా నందుతో నేనున్నా. హైదరాబాద్ తోపులు మా ఎట్లా అంటే హైదరాబాద్ మంది. ఏం చేపిస్తున్నా అని నా మీద ఇది అవుతుంది, ఫైర్ అవుతుంది కదా. అట్లా అంటావా? మామూలుగా అయితే నేను మామూలుగా అయితే దాన్ని కలుపుతా, లైన్ లో కలుపుతా, అందరే మాట్లాడతాడు. ఓకేనా? వద్దు, ఇంకా వదిలేసేయండి, అనవసరంగా ఏం లేదు, ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరం మాట్లాడినాం. నేను మాట్లాడినా, ఏమని మాట్లాడారు? మామూలు మాట్లాడినా, మన సరస్సు నేను ఎవరు అనుకుని మాట్లాడినా. మళ్ళీగా ఈ మనిషి ఏమో పట్టుకున్నాడు. ఎంతో సంచలనం సృష్టించిన శిరీష కేసును ఛేదించామని పోలీసులు చెప్తున్నా, ప్రతిరోజు వెలుగులోకి వస్తున్న ఒక్కో పాత్ర ఈ కేసులో అనేక ట్విస్టులు ఇస్తున్నాయి. తేజస్వి, నవీన్, నందు ఈ ముగ్గురి పాత్రపై విచారిస్తే శిరీష కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యూటీషియన్ శిరీష కేసులో రోజుకు అంశం బయటపడుతుండటంతో ఈ కేసుపై లోతుగా విచారించాలని భావిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజీవ్, శ్రవణ్ కస్టడీ కోరుతున్నారు పోలీసులు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. మరోవైపు శిరీష దుస్తులపై ఉన్న మరకలు అనేక అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. శిరీషపై లైంగిక దాడి జరిగిందని వస్తున్న అనుమానాలకు ఫోరెన్సిక్ నివేదికతోనే సమాధానం లభిస్తుంది. బ్యూటీషియన్ మిస్టరీ డెత్ కేస్ రోజుకో మలుపు తిరుగుతోంది. శిరీషది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 12న అర్ధరాత్రి కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్స్ లో చోటు చేసుకున్న విషయాల్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు వివరించారు. శిరీష లోదుస్తులపై మరకలున్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. మరకల్ని బట్టి శిరీషపై అత్యాచారం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే రేప్ జరిగిందో లేదో తెలుస్తుందంటున్నారు పోలీసులు. శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి రిలవెంట్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఆడియోకు సంబంధించిన ఏదైనా కూడా దానికి సంబంధిత ఆత్మహత్యకు ఈ దారితీసిన విషయాలన్నింటినీ కూడా దానికి ఉన్న సాక్ష్యాలు మరి ఏదైతే ఎవిడెన్స్ మనం ఉందో అంతా కూడా కలెక్ట్ చేయడం అయింది. అది సంబంధిత ఎఫ్ఎస్ఎల్ ద్వారా కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది. అటు బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్తుంటే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది ముమ్మాటికి హత్య అని ఆరోపిస్తున్నారు. కేసులో కీలకమైన తేజస్విని విచారించకపోవడం, ఆర్జే స్టూడియోలో సీసీ ఫుటేజీని బయటపెట్టకపోవడంపై పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్జే స్టూడియోలో చాలా సీసీటీవీలు ఉన్నాయని, కానీ వాటి ఫుటేజీని పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేసును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మా అమ్మాయి అంటూ ఒక్కళ్ళ వల్ల చచ్చిపోలేదు. 4-5 ఉండే ఉంటారు వెనకమాల. మా అమ్మాయి వెనకమాల 4-5 కలిపే చంపారు మా అమ్మాయిని. మా అమ్మాయికి ఏ దురలవాట్లు లేవు, దురుద్దేశాలు లేవు. కావాలని కల్పితంగా ఎన్ని చెప్పేసి మమ్మల్ని ఈదులో లాగారండి మా అమ్మాయిని. రిమాండ్ రిపోర్ట్ ఇంకొన్ని అనుమానాల్ని తెరపైకి తీసుకొచ్చింది. శిరీష కేసులో A1 శ్రవణ్ గతంలో పలుమార్లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అమ్మాయిల్ని పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్పల్లికి తీసుకెళ్లక ముందే ఆమె ఫోటోల్ని ఎస్ఐకి వాట్సాప్ లో పంపాడని, అంతకుముందు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రవణ్ మాట్లాడాడని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. శ్రవణ్ ఫోన్లో ఎస్ఐతో జరిపిన చాటింగ్ ను కోర్టుకు పోలీసులు సాక్ష్యంగా అందించారు. అంతేకాదు ఎస్ఐ క్వార్టర్స్ లోకి వెళ్లిన తర్వాత రాజీవ్ ను బయటకు తీసుకొచ్చేందుకు శ్రవణ్ పలుసార్లు ప్రయత్నం చేశాడని కూడా పోలీసులు చెప్పారు.